ప్రేమాశ్రులతో మీ పాదాలు కడుగుతున్నాను. ప్రేమ భావాలనే కుసుమాలతో కూర్చిన సుమమాలతో మీ గళసీమను అలంకరిస్తున్నాను. ఓ పాపభంజన, నా దుర్గుణాలను పాపకర్మలను కాల్చి ధూపం వేసి మిమ్మల్ని అర్చిస్తున్నాను. ఆయన ఒంట్లో ఉన్న దుర్గుణాలన్నీ కాల్చి ధూపం వేసేస్తున్నానని చెప్తున్నారనమాట. నిజానికి అలాగే మన దుర్గుణాలను కూడా మనం ఇది చదువుతున్నప్పుడు, స్తవన మంజరి చదువుతున్నప్పుడు మన దుర్గుణాలన్నీ పోతున్నాయని మనం చదువుతున్నట్టు మనం ఫీల్ అవ్వాలన్నమాట. సద్గురు సన్నిధిలో నిజానికి అవి ఆ దుర్గుణాలన్నీ కూడా మలిన పదార్థాలే, కానీ వాటి నుండి దుర్గంధం వెలువడదు. ఎందుకు? సద్గురు సన్నిధిలో కాక ధూప సామాగ్రిని మరెక్కడ ప్రేల్చినప్పటికీ ఆయా ద్రవ్యాల సహజవాసనలే వెలువడతాయి. ధూపద్రవ్యం అనేది అగ్ని స్పృశించగానే దాని సహజ పరిణామం వెదజల్లబడుతుంది. ఇది సహజం. ఓ పతిత పావన, కానీ మీ సమక్షం ఎందుకు విరుద్ధం? సహజవాసనలు అగ్నిలో ఆగుతైపోతాయి. పరిసర ప్రాంతమంతా సుగంధ పరిమళ అక్షయంగా వ్యాపించి శాశ్వతంగా నెలకొంటుంది. సాయి సన్నిధిలో మన కల్మషాలు దయించబడి సద్గుణాలు పరిమళిస్తాయి. అంటే పతితులు పావనలు అవుతారన్నమాట. గంగాజలంలోని మలినాలు తొలగించగానే గంగానది నిర్మలమై తిరిగి పూర్వ పవిత్ర సంతరించుకుంటుంది. అలాగే మనసులోని మాలిన్యాలు తొలగగానే ఆత్మ పరిశుద్ధమై ప్రకాశిస్తుంది. ఓ గురుచంద్రమ, మాయామోహ అనే ధూపదీపాలను మీ ముందు వెలిగిస్తున్నాను. ప్రతిఫలంగా నాకు సంపూర్ణ వైరాగ్య స్థితిని ప్రసాదించండి. అచంచల విశ్వాసం అనే సింహాసనాన్ని నిండు మనసుతో మీకు ఆసనంగా సమర్పిస్తున్నాను. దయతో దానిపై విరాజమానులై నా భక్తిని నైవేద్యంగా స్వీకరించండి. ఓ సాయి పరాత్పర, దాన్ని ఆరగించండి. అందలి సారాన్ని స్వీకరించాలనే దివ్యానుభూతిని నాకు తిరిగి ప్రసాదించండి. నేను మీ పసిబిడ్డను. మాతృస్తన్యాన్ని గ్రోలడం మీ బిడ్డగా అది నా హక్కు. ఇది మానసిక పూజ. ఇందు భక్తుడర్పించే నైవేద్యం భక్తి. ఈ స్తవన మంజరికి నైవేద్యాలు అక్కర్లేదు, పూజలు అక్కర్లేదు, ఏం అక్కర్లేదు. మనస్ఫూర్తిగా మనం చదివే విధానమే ఆయనకి మనం ఇచ్చే నైవేద్యం అనమాట. నా మనసే మీకు దక్షిణగా సమర్పించాను. దయతో స్వీకరించండి. అందుచేక ఇక మీదట నేను చేయబోయే పనులన్నిటికీ నేను కర్తను అనే అహంభావాన్ని నాలో తొలగించి సంపూర్ణ వైరాగ్య స్థితిని ప్రసాదించండి. పుణ్యశ్లోక సాయి సత్ప్రభు వినమ్రుడనే అనన్య భక్తితో కూడిన ప్రార్థనతో సాష్టాంగ ప్రణామం చేస్తున్నాను, స్వీకరించండి. ప్రార్థనాష్టకం. సాయినాథ, శాంతచిత్త, అసమాన ప్రజ్ఞాధిరుణ, దయాగణ, కరుణా సింధు, సస్వరూప, మాయామోహాంధకార వినాశక, కుల గోత్రాలకతీతుడువైన ఓ సిద్ధపురుష, ఊహాతీత, కరుణా వర్ణనిలియ, షిరిడి పురవాస ఓ సాయినాథ ప్రభు, పాహిమాం పాహిమాం. జ్ఞానభాస్కర, జ్ఞానప్రదాత, సకల శుభంకర, సద్భక్త హృదయ విహార, శరణాగత రక్షక పాహిమాం. మీరు సృష్టికర్తమైన బ్రహ్మదేవుడు, స్థితికారకుడైన లక్ష్మీ వల్లభుడు, ముల్లోకాలకు లయకారకుడైన రుద్రుడు కూడా నిశ్చయంగా నీవే. ఓ త్రిమూర్తి స్వరూప సాయినాథ, నీకు నమస్తలు. నీవు సర్వవ్యాపకుడు. ఈ సమస్త భూమండలంలో నీవు లేని చోటంటూ ఉందా? నీవు సర్వజ్ఞుడు, సకల జీవ హృదయాంతరవాసైన సాయినాథ, నీకు నమస్తలు. ఓ సాయి సమర్థ, నా అపరాధాలన్నింటినీ మన్నించు. చంచల మనస్కురాలను, భక్తిహీనురాలనైన నా సందేహాలన్నింటినీ శీఘ్రమే నివారించండి. ఓ సాయి గురురేణ్య, మీరు ధేనువు, నేను మీ లేగను. మీరు చంద్రుడు, నేను చంద్రకాంతమణిని. దివిజగంగా తరంగిణీ తీర్థమైన మీ పవిత్ర శరణ కమలాలకు ఈ దాసురాలి హృదయపూర్వక వందనాలు. సాయి సత్ప్రభు, కరుణతో మీ వరదహస్తాన్ని నా శిరస్సుపై నుంచి నన్ను ఆశీర్వదించండి. మీ దాసురాలైన ఈ దాసుగుణని చింతలు, శోకాలు సత్వరమే నివారించండి. శరణాగతి ప్రార్థన. ఓ సాయిదేవ, ఈ ప్రార్థనాష్టకాన్ని మీకు సమర్పించి మీ మ్రోల సాష్టాంగపడుతున్నాను. నా పాపతాప దైన్యాలను సమూలంగా హరించి మమ్మల్ని ఉద్ధరించండి. ఓ సాయి గురువరా, మీరు గోమాత, నేను మీ లేఖదోడను. మీరు నా ప్రియజనిని, నేను మీ అనుంగ పసిబిడ్డను. కనుక నాపై కాఠిన్యం చూపకండి. ఓ పతిత పావన, మీరు మలయగిరి అందల శ్రీచంద్ర వృక్షం లాంటి వారు, నేను ముళ్ళపద లాంటి దాన్ని. మీరు జీవనది అయిన పవిత్ర గోదావరి జలం లాంటి వారు, నేను మహాపాతకురాల్ని. ఓ గురురాయ, నిన్ను దర్శించగానే నా మనోమాలిన్యాలు, దుర్బుద్ధులు నశించిపోతే నిన్ను చందన వృక్షం లాంటి వాడు అని ఎవరంటారు? కస్తూరితో కూడిన మన్ను కూడా సుగంధ పరిమళవర్తమే, దాని విలువ పెరుగుతుంది. పుష్పమాలలోని దారం పుష్పాల సాంగత్యం వల్లనే కదా శిరస్సుపైకి ఎక్కి ఉన్నత స్థానం పొందుతుంది. మహాత్ములు గ్రహించడం చేత వారి మహిమల వల్ల సామాన్య వస్తువులు కూడా విష్టి స్థితిని పొందుతాయి. అదే మహాత్ముల సాంగత్య ఫలం. నిజానికి భస్మం, కోపీనం, నంది అన్నీ కూడా సామాన్య వస్తువులే. మహేశ్వరుడు గ్రహించడం చేత
వాటికి జగద్విఖ్యాతి కలిగింది. గోపగోపికలను రంజింపచేయడానికి శ్రీకృష్ణ పరమాత్మ యమునా తీరంలో బృందావనంలో ఉట్లు కొట్టి రాసక్రీడ సలిపాడు. అందుకే గోపగోపికలకు యమునా తీరానికి ఎంతో ప్రాశస్త్యం, భజనలు, గుర్తింపు లభించాయి. ఓ గురుదేవ సాయినాథ ప్రభు, నేను దురాచారాలనే కానీ మీ శరణుజొచ్చాను. నా దురాచారాలను నిర్మూలించమని, నాకు సదా మీ పదసన్నిధి ప్రసాదించమని మిమ్మల్ని పదే పదే వేడుకుంటున్నాను. ఓ సద్గురుమౌళి సాయి సమర్థ, సుఖాలను ఆశించి మేము కోరే ఏలోక పరలోక సంబంధమైన కోరికలేవైనా మీరు తప్పక నెరవేరుస్తారని నాకు నిశ్చయంగా తెలుసు. కానీ గురుదేవ, నాకు సంపూర్ణ వైరాగ్య బుద్ధి, ఏ సుఖాలు ఆశించే స్థితినివ్వండి, చంచలత లేని నిశ్చల మనస్సునివ్వండి. బాబా, నా మనస్సు సదా నా ఆధీనంలో ఉండేటట్లు నన్ను అనుగ్రహించండి. సముద్రంలోని నీరు తీగా మారితే ఇంకా ఉప్పనీరు త్రాగవలసిన అవసరం ఉండదు కదా సాయి సమర్థ. సముద్ర జలాలను సైతం మధురంగా మార్చగల అపార శక్తివంతులు మీరు. అందువల్ల మీ దాసురాలైన ఈ దాసుకుని చిరుకోరికను మన్నించండి. ఓ పరంతప పతితపావన, నా దోషాలన్నీ స్వీకరించమని మిమ్మల్ని అర్థిస్తున్నాను. సిద్ధ పురుషుల్లో అగ్రగణ్యులైన మిమ్మల్ని నా దోషాలు ఎంత మాత్రం అంటవు. బాబా, ఇన్ని మాటలెందుకు, మీరే నా ఆశ్రయం. తల్లి ఒడిలో ఉన్న బిడ్డ ఎంతో నిర్భయంగా, ఎంతో సురక్షిత భావంతో ఉండడం సహజమే కదా. నేను కూడా మీ అండ చేరి అలాంటి దివ్యానుభూతినే అనుభవిస్తున్నాను. ఫలశ్రుతి: ఓ సాయి సత్ప్రభు, ఎవరైతే భక్తి ప్రేమతో ఈ స్తోత్రాన్ని పఠిస్తారో వారి కోరికలు నెరవేరేలా అనుగ్రహించండి. ఈ సాయినాథ స్తవనమంజరి నిత్యం పఠించే వారిపై మీ అనుగ్రహం సదా ప్రసరించి వారి కోరికలు 1 సంవత్సరంలోనే వారి త్రితాపాలు, దైహిక ఐహిక మానసిక తాపాలు, కష్టాలు కడితేరుగాక. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఫలశ్రుతి అనేది మనకి దాసుగుణ గారు ఫలశ్రుతిలోనే వివరించారు. వాళ్ళు నిజంగా మనస్ఫూర్తిగా చదివిన వాళ్ళకి 1 సంవత్సరంలోనే వారి కోరికలు, దైహిక ఐహిక మానసిక తాపాలు, కష్టాలు కడదేరుగాక అని వివరించారు. ఇది ఫలశ్రుతి అనేది చాలా ఇంపార్టెంట్. శుచిర్భూతులై నిర్మలాంతకరణతో నిశ్చలమైన భక్తి విశ్వాసాలతో ఎల్లరూ ప్రతినిత్యము ఈ స్తవనమంజరిని పఠించెదురుగాక. నిత్యపారాయణకు అవకాశం లేకపోతే ప్రతి గురువారం రోజున సాయి సద్గురుని దివ్య మంగళ స్వరూపాన్ని మీ మనసులో ప్రతిష్ఠించి దీన్ని పఠించండి. అందుకు కూడా ఆసక్తులైతే కనీసం ప్రతి ఏకాదశి నాడు భక్తితో పఠించినప్పటికీ అద్భుతమైన ఫలం పొందగలరు. పాఠకులారా, మహాన్వితమైన స్తవనమంజరిని పఠించే వారిపై సాయి భగవాన్ కృప వర్షిస్తుంది. సాయి పరమాత్మ సత్వరమే వారి ఐక పరమార్థిక కోరికలను నెరవేర్చి అంత్యకాలంలో ఉత్తమ గతులు ప్రసాదిస్తారు. దీన్ని తరచూ పఠించో మందబుద్ధుల బుద్ధి వికసిస్తుంది. అల్పాయుష్కులు శతాయుష్కులు అవుతారు. ఈ స్తవనమంజరి నిత్యపారాయణ వలన నిరుపేదల ఇంట కుబేరునే నివసిస్తాడు. ఇది సత్యం, 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 ముమ్మాటికి సత్యం. ఈ స్తోత్ర పారాయణ వల్ల సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది. రోగులు పూర్ణారోగ్యవంతులవుతారు. దీని నిత్యపారాయణ ఫలం అమోఘం. సకల చింతలు భయాలు తొలగిపోతాయి. కీర్తివంతులై గౌరవ సత్కారాలు పొందుతారు. చివరికి అవినాశ పరబ్రహ్మను తెలుసుకుంటారు. సోదర సాయి భక్తులారా, వివేకవంతులారా, తర్క వితర్కాలకు, వ్యర్థమైన కల్పనలకు, సంశయాలకు తావివ్వకండి. ఈ మహిమాన్విత స్తోత్ర పఠనం వల్ల మనుగడే సత్ఫలితాలపై పరిపూర్ణ విశ్వాసం కలిగి ఉండండి. దాసుగుణ గారు వివరించారండి మనకి. ఆ వ్యర్థమైన కల్పనలకు, సంశయాలకు తావివ్వకండి. నిజంగా మనస్ఫూర్తిగా ఈ మహిమాన్విత స్తోత్ర పఠనం వల్ల సత్ఫలితాలపై పరిపూర్ణ విశ్వాసం ఉంచండి అని దాసుగుణ గారు ఇందులో వివరించారండి. అది దాని అర్థం. క్రమం తప్పకుండా తరచుగా పరమపావనమైన షిరిడి క్షేత్రాన్ని దర్శించండి. అనాథనాథుడు, భక్తజనుల పాలిట కల్పవృక్షం అయిన సాయినాథుని దివ్య శరణ కమలాలను మీ హృదయంలో స్థిరంగా ప్రతిష్ఠించండి. స్తోత్ర రచన: సాయి సద్గుని ప్రేరణ వల్లనే నేను ఈ స్తవనమంజరిని రచించగలిగాను. లేంచో పాముడైన నాచే ఈ స్తోత్రరచన సంభవమా? 1840 భాద్రపద శుద్ధ చతుర్థి సోమవారం మధ్యాహ్నం అనగా 9/9/1918 పావన నర్మదా నదీ తీరాన అహల్యాదేవి సమాధి వద్ద ప్రఖ్యాత మహేశ్వర క్షేత్రం, ఇండోర్ దగ్గర ఉన్న ఒక పుణ్యక్షేత్రంలో ఈ సాయినాథ స్తవనమంజరి రచన సంపూర్ణమైంది. శ్రీ సాయి సద్గురుడు నా హృదయంలో ప్రవేశించి ఇందలి ప్రతిపదాన్ని స్ఫురింపజేసి ఈ స్తోత్ర రచన పూర్తి చేయించారు. నా శిష్యుడు భక్త దామోదర్ సాయిసుని అనుగ్రహంతో గ్రంథస్థం చేశాడు. ఈ దాసుగును సాధు సత్పురుషులందరికీ సదా దాసుడు. ఎల్లరికూ సకల శుభములు వనగూడుగాక. ఈ సాయినాథ స్తవనమంజరి భవసాగరాన్ని తరింపజేసే దివ్య సాధనమే వెలుగొందాలని ఈ దాసుగును ఆ పాండురంగాన్ని అత్యంత ఆదరంతో ప్రార్థిస్తున్నాడు.
శ్రీ పాండురంగ స్వస్తి. హరిహరార్పణమస్తు. శుభం భవతు. పొండలేక వ్రత హరివిఠల సీతాకాంత స్మరణ. జయ జయ రామ పార్వతీపతి. హర హర మహాదేవ. శ్రీ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. నమస్కారం.